హరే కృష్ణ. భగవద్భక్తులందరికీ పాదాభివందనాలు, వైష్ణవ భక్తులందరికీ దండవత్ ప్రణామాలు, శిక్షాగురువులందరికీ పూర్వక దండవత్ ప్రణామాలు, పంచాంగ ప్రణామాలు. ఓకే, ఆడవాళ్ళకి అష్టాంగం అనకూడదు కదా, పంచాంగం అన్నారు. అందుకని గురువులందరికీ పంచాంగ ప్రణామాలు. మనము 108 శ్లోకాల్లో భగవద్గీత యథాతథంలో 108 ఇంపార్టెంట్ శ్లోకాల గురించి తెలుసుకుంటూ మనం ఇంచుమించుగా 77 శ్లోకాలు కంప్లీట్ చేసుకుని 9 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. అందుకని మనం ఏమనుకున్నామంటే లాస్ట్ టైం ఎపిసోడ్లోనూ 9 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయి కాబట్టి భగవద్గీత మొత్తం 18 అధ్యాయాలు కాబట్టి అందులో సగం అయింది. అంటే శ్లోకాల వైజ్ 177 అయిపోయినా కూడా అధ్యాయాల వైజు సగం అయ్యింది కాబట్టి 9 అధ్యాయాలు అయ్యాయి. కాబట్టి ఒకసారి మనం ఒక్కొక్క అధ్యాయం టూకీగా దేని గురించి చెప్తోంది అనే విషయం గురించి తెలుసుకుందాం అనుకుని కిందటిసారి మనం 1వ అధ్యాయం 2వ అధ్యాయం గురించి తెలుసుకున్నాము. ఆ 2వ అధ్యాయంలో ఇంకొక చిన్న విషయం, అది భక్తి గురించి చెప్పారు. అది ఎలా చెప్పారు ఏంటి అని దాని గురించి ఒక విషయం తెలుసుకుని మనం ముందరకెళ్దాము. 3 అధ్యాయం 4వ అధ్యాయంలో ఏం చెప్పారనే విషయం గురించి కూడా తెలుసుకుందాము. టైం ఉంటే మనం ప్రతిసారి మోక్షం అని మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆ మోక్షం అంటే ఏంటి, దాని గురించి ఏమన్నా టైం ఉంటే ఒక 2-3 నిమిషాలు దాని గురించి కూడా మాట్లాడుకుని మనం హరే కృష్ణ నామంతో ముగించుకుందాం. ముందర మంగళాచరణలు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్గున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంతా రాధాకాంతా నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరే వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. శ్రీకృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో పంకజరాభాయ నమో పంకజమాలినే నమో పంకజనేత్రాయ నమో పంకజాంగ్రిణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరచ్యుషే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. వర్తమాన్ ఇస్కాన్ గురు పరంపరకి వందనాలు అర్పించుకుంటూ ఈ చెప్పబోయేది శ్రీల ప్రభుపాదుల వారికి అంకితమని మనస్ఫూర్తిగా ప్రకటించుకుంటూ, ఇది నేను చెప్పబోయేది 3వ అధ్యాయం 4వ అధ్యాయం గురించి కూడా మీకు ఇదివరకు ఎప్పుడూ చెప్తున్నట్లుగా చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు పంపించిన దాని నుంచి మీకు చదువుతున్నాను. అయితే 2వ అధ్యాయం మనం లాస్ట్ టైం తెలుసుకున్నాం. 2వ అధ్యాయంలో ఏమంటున్న శ్రీకృష్ణ భగవానుడు వివరించినట్లుగా భౌతిక దేహానికి ఆత్మకి సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా ఆత్మ సాక్షాత్కారాన్ని ఈ అధ్యాయం మనకి బోధిస్తుంది. మనిషి కర్మఫలాసక్తి లేకుండా పనిచేస్తూ నిజ ఆత్మభావనలో సుస్థిరంగా నిలిచినప్పుడే
ఈ అనుభూతి సాధ్యపడుతుందని రెండో అధ్యాయంలో చెప్తున్నారు. అయితే రెండో అధ్యాయంలో 61వ శ్లోకంలో దీని గురించి చెప్తూ అంబరీష మహాముని గురించి చెప్పారు, అంబరీష్ మహారాజు గురించి. అది అంబరీషుడు గురించి మనకి జనరల్గా ఈ భగవద్గీత భాగవతంలో కాకపోయినా కూడా మనకి కార్తీక పురాణం చదివిన వాళ్ళందరికీ అంబరీషుడు గురించి తెలుస్తుంది. ఏకాదశి వ్రతం గురించి ఆయన చేస్తూ అంటే దుర్వాసుడు వచ్చి ఆయన్ని ఇబ్బంది పెడతాడు, అది అలా ఆ విషయాలు ఉన్నాయి కదా. అది ఇందులో ఈ రెండో అధ్యాయంలో 61వ శ్లోకం దాని గురించి ఇంద్రియాలను ఎలా అదుపులో ఉంచుకోవాలి ఏంటి అనే విషయం గురించి చెప్తోంది. ఒక్కసారి ఆ శ్లోకం చూసుకుని మన మూడో అధ్యాయం సంగతి ఏంటో చూద్దాం, సరేనా? తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇది రెండో అధ్యాయంలో 61వ శ్లోకం. దీని తాత్పర్యం ఏమంటున్నారంటే, ఇంద్రియాలను పూర్తిగా అదుపులో ఉంచుకుని వాటిని నియంత్రించి తన చైతన్యమును నాయందు నిలిపేవాడు స్థిరమైన బుద్ధి కలిగిన మనిషిగా తెలియబడతాడు. దీనికి ఈ విషయానికి అంబరీష్ మహాముని ఉదాహరణగా చెప్పి దాని గురించి చెప్పారు. అందులో మనకి భాగవతంలో ఏం చెప్తున్నారు ఈయన గురించి అనే విషయం కూడా చెప్పారు. అంతేకాకుండా మనం ప్రతిదీ మనం ఇదివరకంతా చెప్పుకుంటున్నాం కదా, మనం పనులు మానేయద్దు, మన కర్మలు మానేయద్దు, కానీ మనం చేసే ప్రతిదీ కృష్ణుడికి అనుసంధానం చెయ్యి అని చెప్తున్నాం కదా. అలాగే అంబరీష్ మహాముని ప్రతి విషయం దేవుడికి అనుసంధానం చేశారనమాట. అది ఎలా చేశారు, ఏమేం చేశారు అనే, చేతులతో ఏం చేశారు, సేవలు ఎలా చేశారనే విషయం గురించి ఇందులో వివరంగా ఇచ్చారు. అందుకని ఒకసారి మీకు దీని విషయం చెప్పేసి అప్పుడు మూడో అధ్యాయంలో ఏం చెప్పారు అనే విషయం గురించి తెలుసుకుందామనిపించింది. అది దీనికి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాము. మహోన్నతమైన యోగ పరిపూర్ణత కృష్ణ భక్తి భావనేనని ఈ శ్లోకంలో స్పష్టంగా వివరించబడింది. ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని నన్నే ధ్యానిస్తూ ఉంటే కనుకైతే అది కృష్ణ భక్తి భావన కిందే ఏర్పడుతుంది అని చెప్తున్నారనమాట. ఇది యోగము అంటే, యోగము వియోగము రెండు పదాలు ఉంటాయి. యోగము అంటే మనం భగవంతునితో అనుసంధానం అవ్వడం, భగవంతునితో దగ్గర అవ్వడాన్ని యోగం అంటారు. అందుకే మనకి ఈ భగవద్గీతలో అన్ని అధ్యాయాలకి కూడా లాస్ట్లో యోగమనే ఉంటుంది కదా. ప్రతి అధ్యాయం పేరులోనూ యోగమనే ఉంటుంది. అది సన్యాస యోగం అని కానీ, జ్ఞానయోగం అని కానీ, లేకపోతే ఆత్మ సాక్షాత్కార యోగం అని కానీ, ఏ అధ్యాయం తీసుకున్నా కూడా మనకి ఆఖరిని యోగం అనే ఉంటుంది. ఆ యోగం అనే పదానికి అర్థం ఏంటంటే భగవంతునికి మనం దగ్గర అవ్వడం అని. అదే వియోగం అంటే మనం భగవంతుని మర్చిపోయి దూరంగా వెళ్ళిపోవడం అని. ఈ వియోగం అనే మాట మనం జనరల్గా ఎక్కువ రాధా కృష్ణుడి గురించి వియోగం అనుభవించిందని చెప్పడమే కాకుండా మనకి సినిమాల్లో అన్నింటిలో చూపిస్తాడు, ప్రియుడు ఒకళ్ళనొకళ్ళు దూరం అయిపోతే వాళ్ళు వియోగ బాధ అనిపిస్తున్నారు అని. అలాగే మనం భగవంతుని గురించి భక్తిలో ఉండి ఆయన్ని ప్రేమించి ఆయన దూరం అయితే ఆ వియోగాన్ని ఆ బాధని మనం అనుభవిస్తే అప్పుడు మనం నిజంగా ప్రేమలో పడినట్టు అనమాట. ఆ వియోగం కూడా మనకి కబీర్ దాస్ అంటారు, నాకు భగవంతు సాక్షాత్కారం కంట భగవంతుని వస్తాడు అని ఎదురు చూస్తూ ఆయనకు సేవలు చేయడంలోనే నాకు ఆనందంగా ఉంటుంది. ఇది నాకు ఈ ఇస్కాన్ దాంట్లోకి వచ్చేంత వరకు మోక్షం అనేది వేరు, గోలోకం అనేది వేరు, మనం స్వర్గం నరకం వేరు, ఇవన్నీ ఇన్ని రకాలు ఉంటాయి అనే విషయం తెలియదు. జనరల్గా మోక్షం అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసేయి అనుకుంటూ ఉంటాం కదా. కానీ నేను ఎప్పుడో ఎందుకో మరి దీంట్లో రాకముందు నుంచి కూడా ఎప్పుడో ఒకసారి ఆఫీస్లో డైరెక్ట్ ఆఫీస్లో ఉంటారు కదా సూపరింటెండెంట్, ఆయన కబీర్ గురించి చెప్పారు. ఆయన కబీర్ దాసు ఆయన రాస్తూ నాకు మోక్షం వద్దు, నాకు మళ్ళీ జన్మించి నీ మీద భక్తి ఉండే జన్మించి నాకు మళ్ళీ మానవ జన్మ వచ్చేలా చెయ్యి అని చెప్పారు. అప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటంటే, జనరల్గా మళ్ళీ మానవ జన్మ వద్దని కదా కోరుకుంటారు, ఆయన అలా ఇలా కోరుకున్నాడని. కానీ దాంట్లో నాకు అర్థం తెలిసినప్పుడు నాకు కూడా అలా అనిపించింది అనమాట. నేను ఈ జన్మలో సరిగా చేయలేకపోతున్నాను కాబట్టి నాకు మళ్ళీ జన్మలో మానవ జన్మే రావాలి, భక్తియుత సేవ చేసే భక్తి సంబంధమైన జ్ఞానాలు. పైగా నాకు ఇంకో కోరిక ఏంటంటే, నేను కిందటి జన్మలో ఇంత కష్టపడ్డాను భక్తి చేయాలని, సరిగా అవకాశాలు దొరకలేదు, అవకాశాలు వచ్చినా నేను అందిపుచ్చుకోలేదు. కాబట్టి నాకు ఈ జన్మ గురించి కూడా నాలెడ్జ్ ఉండేలాగా నెక్స్ట్ జన్మ కావాలి అని ప్రతిసారి నేను భగవంతుడి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటాను అనమాట. కానీ అది అంత సాధ్యం కాకపోతుండొచ్చు. కానీ ఇందులోకి వచ్చాక తెలిసింది ఏంటంటే, భగవద్గీత చదవడంతో పాటు ఈ భక్తి దాంట్లోకి వచ్చినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, భక్తి అంటూ చేసి నువ్వు అంటే 100% సిన్సియర్గా నువ్వు భక్తి చేస్తే కనుకైతే ఈ భక్తి ఎంత చేసావో అంతా నీకు మరి జన్మలో కూడా వస్తుంది అని తెలిసాక నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఈ వయసు అయిపోయిన ఈ సమయంలో
ఎంత గట్టిగా చేద్దామన్నా కూడా ఒకసారి శరీరం సహకరించదు. దాంతో ఏమో చేయడం నిష్టగా చేద్దాము, చాలా నిష్టగా చేద్దాము అనే విషయాలు కొన్ని నా వల్ల అవ్వట్లేదు. అందుకని ఏమైందంటే, కానీ ఒక విధంగా సంతోషం ఏంటంటే అలాగూ నేను ఇందులో అడుగుపెట్టాను కాబట్టి, కృష్ణయ్య నాకు అందుకున్నాడు కాబట్టి నెక్స్ట్ జన్మ నాకు కంపల్సరీ భక్తియుతమైన జన్మే వస్తుంది అని ఒక్కోసారి ఆనందంగా అనిపిస్తుంటుంది అనమాట. అలాగా మనకి భక్తి అనేది ఎంత పవిత్రమైనది, భక్తి వల్ల ఏమేం జరుగుతుంది అనే విషయం ఇక్కడ అంబరీష్ గురించి ఇక్కడ 61వ శ్లోకం 2వ అధ్యాయంలో చెప్తున్నారనమాట. ఇంద్ర నిగ్రహం గురించి చెప్పారు. ఈ శ్లోకంలో దాని గురించి వివరించారని. దుర్వాసమని అంబరీష మనిషి కృష్ణ భక్తి భావన కలవాడు కానిదే ఇంద్రియ నిగ్రహం ఏమాత్రమూ సాధ్యపడదు. మనం భక్తిలోకి రాకపోతే ఇంద్రియాలని కంట్రోల్ చేయడం కాదు, కానీ అసలు కంట్రోల్ చేయాలని ఆలోచన కూడా రాదు జనరల్గా. అంటే మమ్మల్ని అందరూ ఎలా ఉంటున్నారో మనం కూడా అలాగే ఉంటాము. వాళ్ళు సినిమాకి వెళ్ళారు, నిజమే బాగుంది వెళ్దాం, లేకపోతే వాళ్ళు బయట ఫుడ్ ఇంత మంచిగా బాగుందని తిన్నారు, మనం తిందాం. అంటే ఇది మనకి రెస్ట్రిక్షన్స్. దీనివల్ల మనకి భక్తిలో ముందరకు వెళ్ళాము. ఈ సత్వగుణాన్ని పెంచదు. ఈ చేయడం వల్ల మనకి అంటే మనం మానవ జన్మ ఎత్తినందుకు అవసరమైన లాభం దీనివల్ల కలగదు అనే భావం అసలు మనకి భక్తిలో వస్తేనే తెలుస్తుంది. కానీ అదర్వైజ్ మనం భక్తిలో అడుగు పెట్టకముందు ఇవన్నీ మనకు తెలియదు. భౌతిక ప్రపంచంలో ఆ బంధాలతో ఉండిపోయి అదే మనకి ఆనందం అనుకుంటాం. వాళ్ళు 2 రోజులు వరుసగా సినిమాకి వెళ్ళారంటే మనం వారం రోజులైనా సినిమాకి వెళ్ళలేకపోతున్నాం, అదో పెద్ద బాధ. ఎదురు పక్క వాళ్ళు కారు కొనుక్కున్నారు, వాళ్ళదేమో మనది కారు ఉంది, వాళ్ళకి కారు ఉంది, కానీ వాళ్ళు మళ్ళీ కారు మార్చేసి కొత్త కారు, చాలా పెద్ద కారు కొనుక్కున్నారు, అదో బాధ. ఇలాంటివన్నీ చిన్న సింపుల్ విషయాలకే మనం ఇంకెంత ఎందుకు పక్క వాళ్ళు పర్మనెంట్ పర్మనెంట్గా వస్తుంది, మన పర్మనెంట్ అస్తమానం మానేస్తుంది అంటే అది కూడా బాధే. అలాగా అన్ని విషయాలకి మనం దాంట్లో ఉంటాం. అది మనం ఇవన్నీ ఆలోచిస్తున్నందువల్ల కానీ, ఇవన్నీ మనం యాక్టివ్గా ఇందులో పాల్గొన్నందువల్ల కానీ మనకి ఇందులో ముక్తి రాదు కానీ, లేకపోతే దానివల్ల ఉపయోగం లేదని కానీ, మనకి భక్తిలోకి వచ్చిన తర్వాతే ఆలోచన వస్తుంది అలా చెయ్యొద్దు అనే విషయం మనకు అర్థమవుతుంది. కానీ అంతకుముందు దాని గురించి తెలియదు. అది అందరూ జనరల్గా అంటే ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటాం. నదీ ప్రవాహం ఎలా ఉందో, అందరు జనాలు ఎలా వెళ్తున్నారో అలాగే మనం కొట్టుకుపోతూ ఉంటాం. కానీ ఒక్కసారి భక్తిలోకి వస్తే మనం ఇంద్రియాలను నిగ్రహించడం ఎలాగా, ఇంద్రియాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని కట్టుపడేయడం కాదు. ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను పూర్తిగా బంధించేయడం కాదు, ఇంద్రియాలు ఉపయోగించుకుంటూ అది మనం భక్తిలో ఎలా చేయాలి అనే విషయం మనకి ఈ భక్తిలోకి వచ్చాకే అర్థమవుతుంది అనమాట. అందుకే కృష్ణ భక్తి భావన ఉన్నప్పుడే నీకు ఆ ఇంద్రియాలు నిగ్రహించడం వస్తుంది అనే విషయం ప్రభుపాదుల వారు ఇందులో అంటున్నారనమాట. ఇంతకు ముందే తెలిపినట్లు దుర్వాసమని అంబరీష్ మహారాజుతో కొయ్యానికి దిగారట. ఇందుకు అతను గర్వంతో అనవసరంగా కోపం తెచ్చుకున్నాడు. దీనికి ముందుగా చెప్పాలంటే కనుకైతే మనకి తెలిసింది ఏంటంటే, అంబరీష్ మహాముని ఏకాదశి వ్రతం చేసి ఇవాళ ద్వాదశి యాక్చువల్గా వైష్ణవ క్యాలెండర్ ప్రకారం అయితే పారాయణ చేద్దామనుకునే సమయంలో దుర్వాసుడు వాళ్ళ శిష్యగణంతో వస్తాడు. వచ్చి నేను స్నానం చేసి వస్తాను, నువ్వు వెయిట్ చెయ్యి అంటాడు. అయితే అప్పుడు అతనికి ద్వాదశి వ్రతం ఎప్పటి నుంచో అతను చేస్తున్నాడు అంబరీషుడు, ఏకాదశి వ్రతం ద్వాదశి వ్రతం. ఆ ద్వాదశి గడి వెళ్ళిపోకుండా ఏకాదశి ఉపవాసం ఉన్న తర్వాత ద్వాదశి గడియల్లో దానికి ఆహారం తీసుకుంటేనే ఉపవాసాన్ని వదిలేస్తేనే ఆ ఫలితం వస్తుంది అనమాట. ఈయన అప్పటికి రారు, స్నానానికి వెళ్ళారంటారు, ఇంకా రారు. అప్పుడు ఈయన ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి ఆస్థానంలో ఉన్న గురువులు ఉంటారు కదా, వాళ్ళని సంప్రదిస్తాడు. ఇలా ఉంది, నాకు తినేసి దుర్వాసముని అవమానించినట్టు చేయడం ఇష్టం లేదు, అలాని ఏం తీసుకోకుండా ఈ ద్వాదశ వ్రతాన్ని భగ్నం చేయడానికి ఇష్టం లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని వాళ్ళ గురువులను అడిగితే కనుకైతే ఆస్థానం గురువులు ఉంటారు కదా, కుల గురువులు, వాళ్ళని అడిగితే ఆయన మీరు మంచినీళ్ళు తీసుకోండి, మంచినీళ్ళు తీసుకుంటే ఆహారం తీసుకున్నట్టు కాదు, ప్లస్ ద్వాదశి ఏకాదశిని ఫలితం వస్తుంది, అది మీరు ఆహారం తీసుకున్నట్టు అవుతుంది, అది నీళ్ళు తీసుకుంటే కనుకైతే ఉపవాసాన్ని నీరు ఆపేసినట్టే అన్నట్టు చెప్తారు. అది చెప్తే ఆయన మంచినీళ్ళు ధరణితోటి 2-3 ఆచమనం చేసినట్టుగా కొంచెంగా నీళ్లు తీసుకుంటాడు. అది తీసుకున్నాడని తెలిసి దూర్వాసుడు వచ్చి అంబరీష్తో దెబ్బలాటికి దిగుతాడనమాట. అతడు గర్వంతో అవమానం చేశారన్నట్టుగా అనవసరంగా కోపం తెచ్చుకుంటాడు. కనుక అతను ఇంద్రియాలు నిగ్రహించుకోలేకపోయాడు. ఆయన మహాముని, చాలా 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 ఏంటి జపం చేసిన అతను ఆ దూర్వాసముని. కానీ దూర్వాసుడు అనగానే ఇందుకు కోపం ఎక్కువ. మామూలుగా కూడా మనకి మామూలు జనరల్ భౌతికంగా కూడా ఎవరైనా గట్టిగా కొంచెం అస్తమానం కోపం తెచ్చుకుంటుంటే వీడు దూర్వాసములా ఉన్నాడు బాబు, ఎంత కోపమో అని అంటాం. మరి ఆ కోపం ఆయనకి, ఆ కోపం అనే దాన్ని ఆయన ఎందుకు నిగ్రహించలేకపోయాడో తెలియదు.
అయితే ఇక్కడ ఇంకో పక్క అంటే రాజు అయిన ముని అంతటి శక్తి సంపన్నుడైన యోగి కాకపోయినా, అంతటి యోగి కాకపోయినా కూడా భగవద్భక్తునిగా ఆ ముని చేసిన అన్యాయాలన్నింటినీ మౌనం వహించి చివరికి విజయాలు సాధించాడు. అది ఎలా అనేది మనం చూద్దాము. ఆయన అంతా చేసినా కూడా ఆయన ఆయన జపం చేసి యోగం తపస్సు చేసి అన్నీ చేసినా కూడా జయించలేని కోపాన్ని ఈయన రాజుగా ఉండి అంత మునికి అంత యోగి కాకపోయినా, అంటే తపస్సులు అడవులోకి వెళ్ళి చేయకపోయినా కూడా భగవద్భక్తి ద్వారా ఆయన చెప్పినవన్నీ ఆయన అన్నవన్నీ విని సహించి ఆఖరికి ఈయనే విజయం పొందాడు. శ్రీమద్ భాగవతంలో దీని గురించి ఏం చెప్పారంటే 9వ అధ్యాయం 9వ స్కందం 4వ అధ్యాయం 18 నుంచి 23 శ్లోకాల్లో ఏమన్నారనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. సవై మనః కృష్ణ పదారవిందయో వచాంసి వైకుంఠ గుణానువర్ణనే కరౌ హరేర్మందిరామార్జనాది శృతిం చకారాచ్యుత సత్కథోదయే ముకుందలింగాలయ దర్శనే దృశౌ తద్భృత్యగాత్ర స్పర్శేంగ సంగమం ప్రాణం చ తత్పాద సరోజ సౌరభే శ్రీమత్తులస్యారసనాం తదర్పితే పాదౌ హరే క్షేత్రపదానుసర్పణే శిరో హృషీకేశపదాభినందనే కామం చ దాస్యేన తు కామకామ్యయా యథోత్తమ శ్లోకజనాశ్రయారతి. దీనికి నేను వివరం ఇస్తున్నారంటే, అంబరీష్ మహారాజు తన మనస్సును శ్రీకృష్ణ భగవానుడి పాదపద్మాల చెంత స్థిరంగా నిలిపాడు. భక్తి యోగంలో ఆయన ముందరకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంక వేరే ఆలోచన ఏమీ లేకుండా ఏ పని చేస్తున్నా కూడా ఆయన పాదాల మీదే తన దృష్టిని కేంద్రీకరించారనమాట. అతడు తన వాక్కులను భగవద్ధామాన్ని వర్ణించడంలో, మనం అనుకుంటూ ఉంటాం కదా, ప్రతిసారి చెప్తున్నారు అన్ని పనులు ఏ పనులు చేసినా, ఇందాక కూడా అన్నాను నేను, కృష్ణుడి దాంట్లో అనుసంధానం చేసి చెయ్యాలి అని. మనకు అది ఎలాగా అంటే ఎలా చేయాలి అనేది మనకు కొంచెం డౌట్గా ఉంటుంది కదా. ఈయన ఏం చేశాడో మనం తెలుసుకుంటే మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. అంత ఎక్కువగా అంత లగ్నమైపోయి చేయలేకపోయినా కూడా మనం కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంబరీష్ మహారాజు మనస్సుని భగవంతుని పాదపద్మాల మీద పెట్టి వాక్కులను భగవద్ధామాన్ని వర్ణించడంలో, అంటే మనం మాట్లాడేటప్పుడు భగవంతుడి యొక్క గుడుల గురించి, భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఆయన ఉండే ప్లేస్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని వర్ణించడంలోనూ, తన చేతులను భగవన్ మందిరాన్ని శుభ్రం చేయడంలోనూ, గుడికి వెళ్ళి మనం శుభ్రం చేస్తూ సేవలు చేస్తూ ఉంటాం కదా, అలాగా అంత మహారాజు అయినప్పుడు కూడా తన చేతుల్ని ఈ గుడిని శుభ్రం చేయడంలో ఉపయోగించారట. తన చెవులను భగవల్లీలను వినడంలో, అంటే తన అవయవాలన్నింటినీ భగవన్ దృష్టిలో భగవంతుని భక్తిలో ఎలా పెట్టారు అంబరీష్ మహారాజు అనే విషయం గురించి ఇక్కడ చెప్తున్నారనమాట. చెవులని భగవన్లీలను వినడంలో, ఆయన గురించే వినడం, ఆయన కథలు వినడం, ఆయన గురించి తెలుసుకోవడంలోనూ చెవులని, కళ్ళను భగవద్ రూపాన్ని చూడడంలో, మనం గుడికి వెళ్తే కూడా మనం చాలామందికి తెలిసే ఉంటుంది, మనం విష్ణు రూపాన్ని చూస్తే కనుకైతే కృష్ణ భగవాన్ని చూడాలంటే మనం పాదాలు వేళ్ల దగ్గర నుంచి పైకి వెళ్ళి శిరస్సు దాకా వెళ్ళి కిరీటం దాకా ఒక్కొక్క అంగం చూసుకుంటూ వెళ్ళాలి. అందులో మనకు ఒకవేళ ఏమైనా చూసేటప్పుడు ఆయన ఆభరణాలు కానీ, లేకపోతే ఆయన నుంచోన్న ఒక భంగిమ కానీ, లేదా ఆయన చేతులు కానీ, అదర్వైజ్ ఏదైనా ఆయన చూసేటప్పుడు మనకి ఒక చోట చాలా బాగుంది చూడాలనిపిస్తే మనం పారిపోకూడదు అక్కడి నుంచి, ఇంకా పైకల్లా వెళ్ళాలి కదా అనుకోకూడదు. దాని మీద దృష్టి కేంద్రీకరించి మనం చూడొచ్చు. అలా కింద నుంచి పైకి చూసుకుంటూ వెళ్ళి ఒక్కొక్క అవయవాన్ని, ఒక్కొక్క ఆభరణాన్ని, ఆయన యొక్క అలంకారాన్ని మనం మనసులో నింపేసుకోవాలన్నమాట. అందుకే గుడికి వెళ్ళినప్పుడు చాలామంది కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటారు. కళ్ళు మూసుకోకండి అంటారు కదా. ఎందుకంటే మనం ఆయనలోని అణువుని మన కళ్ళల్లో నింపుకుని, మన మనసులో నింపుకుంటే మనం తర్వాత ఎక్కడైనా అందుకు మళ్ళీ బయటకు వచ్చి కాసేపు కూర్చోవాలంటారు. అది కూడా కూర్చోవడం మనం చుట్టుపక్కల పరిశీలిస్తూ వచ్చిన భక్తులు ఏం చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఇప్పుడే వచ్చారా, వాళ్ళు ఏం చీర కట్టుకున్నారు, వీళ్ళేం నగలేసుకున్నారు, అవన్నీ చూస్తూ కూర్చోవడం కాదు. మనం భగవంతుని ముందర నుంచుని ఆయనలోని అణువణువుని, ఆయన అంగాంగాన్ని, ఆయన ఆభరణాలని అన్నీ మనం ఎలా అయితే ఆత్మీయంగా ప్రేమగా చూసి మనలో నింపుకున్నామో, దాన్ని మనం మళ్ళీ బయట కూర్చొని దాన్ని మనం పునశ్చరణ చేసుకోవాలి. అది ఎందుకంటే మనం ఎలా చూసామో అలా మనకు కళ్ళు మూసుకుంటే ఆ విగ్రహం మనకి కనిపించాలి, దేవతారూపం కనిపించాలన్నమాట. ఎందుకంటే అలా మనం కనిపించేంత బాగా చూసామనుకోండి, మనకి ఇంటికి వచ్చాక కూడా భగవంతుని మీద ఎప్పుడైనా చూడాలి అనిపిస్తే, గుడికి వెళ్ళలేని పరిస్థితి వచ్చింది కానీ భగవంతుని చూడాలని చాలా తాపత్రయపడుతున్నాయి, వాళ్ళు వెళ్తే బాగుండు అనుకుంటున్నాము. కానీ కొన్ని కారణాల వల్ల మనకి వెళ్ళే అవకాశం దొరకలేదనుకోండి, మనం కళ్ళు మూసుకున్నప్పుడు మళ్ళీ ఆ మూర్తి మనకి కళ్ళల్లో, మనసులో కనిపించాలి. మనకి యొక్క గోళ్ళ కలర్ రంగు దగ్గర నుంచి ఆయన పెట్టుకున్న ఆయన మనకి కృష్ణుడి పాదాలు కానీ, విష్ణుమూర్తి పాదాలు కానీ జనరల్గా
నీలం ఆకాశ నీలం రంగులో ఉండి దాని మీద ఎర్రది లైన్ కనిపిస్తూ ఉంటుంది కదా, అది ఆ పాదాలు మనకు కనిపించాలన్నమాట. మళ్ళీ మనం ఇంటి దగ్గరైనా కళ్ళు మూసుకున్నప్పుడు చేసి ఆ కాళ్ళకున్న పట్టీలు లాంటివి ఉంటాయి మా భగవంతునికి కూడా, అది ఆ పంచి అంచులు ఇలా వస్తాయి, కాళ్ళ దగ్గరికి ఇలా వస్తుంది, పంచి ఇలా గోచిలాగా ఉండి అక్కడ మళ్ళీ నడ్డి దగ్గర వడ్డాణం, తర్వాత మళ్ళీ పైనుంచి తులసిమాల, పైనుంచి కండువ పంచే రంగు ఉందో ఆ రంగుతో ఒక కండువ వస్తుంది, అవి ఇలా కనిపిస్తాయి మనకి. ఆ తర్వాత ముందర పైకి వెళ్ళేసరికి నగలు, అది కాకుండా ఇంకా చేతులకి ఇక్కడ గాజు, ఇక్కడ కంకణాలు, ఇక్కడ కంకణాలు, ఇక్కడ భుజ కీర్తులాగా ఇక్కడ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటి మనం మెల్లిగా చూసుకుంటూ పైకి వెళ్తే అంతకంటే మొహం దగ్గరికి వచ్చేసరికి ఎర్రటి పెదాలు చిన్న చిరునవ్వుతోటి, కళ్ళల్లోకి చూస్తే మన్నే చూస్తున్నట్లుగా, కృష్ణుడైతే మురళితోటి, ఇవన్నీ మనం ఒక్కొక్కటి, ఇంకా కిరీటం పెట్టుకుని కిరీటంలో మళ్ళీ ఒక నెమలి పింఛం పెట్టుకుని దండలు వేసుకుని ఇవన్నీ ఉంటాయి కదా. మనం ఒక్కొక్కటి అలాగా చూసుకుంటూ వెళ్తే మనం మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కూర్చుని మళ్ళీ దాన్ని ధ్యానించగలగాలి. ఆ గుడిలో కూర్చున్నప్పుడు మనం ఏమైతే చూసామో అది మనం కళ్ళు మూసుకుంటే మనకి మనసులో అది మెదలాలన్నమాట. అంత అందంగా, అంత నిశ్చలంగా, ప్రశాంతంగా మనం ఆ విగ్రహాన్ని చూసి ఇంటికి వస్తే కనుకైతే మనం ఎప్పుడు గుర్తు చేసుకున్నా మన కళ్ళ ముందు వెళ్తుంటుంది, మనకు ఆశీర్వచనం ఆయన ఇస్తూ ఉంటారు. అలాగే మనకి దేవి విగ్రహాన్ని చూడాలంటే కనుకైతే తల దగ్గర నుంచి కిందకి రావాలి. ఫస్ట్ కిరీటాన్ని చూసి కనుబొమ్మలు, బొట్టు, కళ్ళు, ముక్కు, పెదాలు, ఆభరణాలు, చెవులు, ముక్కు నుంచి ముక్కెర, చెవి నుంచి చంపస్వరాలు, ఇవన్నీ ఒక్కొక్కటి వరుసగా చూసుకుంటూ మెడలో ఉన్న ఆభరణాలు, కిందకు వచ్చేసరికి చేతికి వంకీలు, ఇంకా కిందకు వచ్చేసరికి గాజులతో ఉంగరాలకి గాజుకి మళ్ళీ గొలుసులు ఇలాగా, ఈ మళ్ళీ వడ్డాణం, ఆ చీరకట్టు, జాకట్టు, ఇవన్నీ మనం ఒక్కొక్కటి మెల్లిగా జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కడెక్కడ ఏ ఆభరణాలు ఉన్నాయి అలా మనం అన్ని వరుసగా చూసుకుంటూ కిందకి వెళ్ళామనుకోండి, కొన్ని విగ్రహాలు మనకి ఇలా బాసన పెట్టుకున్నట్టు చీర పక్కన ఉన్నట్టు ఉంటుంది. కొన్ని విగ్రహాలు నిలబడి ఉంటే కనుకైతే జనరల్గా పాదాలు కనిపించవు, కొంచెం చీర కింద దాకా కడతారు కాబట్టి. కానీ మనం ఊహించుకోవచ్చు అక్కడి నుంచి కింద దాకా వచ్చాక కింద పట్టీలు ఉన్నాయని, పాదాలు ఇలా ఉన్నాయని, పసుపు రాసిన పాదాలకి పారాణితో ఆనందంగా అవి కనిపించాయని మనం ఊహించుకున్నచ్చు. అక్కడ కనిపించినప్పుడు, పాదాలు కనిపించినప్పుడు కొంతమంది గోచిపోసినట్టు కట్టి అలా కడితే కనుకైతే పాదాలు కూడా కనిపిస్తాయి. వెండి పాదాలు పెడతారు కదా కవరు, పాదాలకి అవి కనిపిస్తాయి. అవి కాకపోతే కూడా మనం అలాగా అమ్మవారి పసుపు పచ్చని పాదాలకి పారాణి పెట్టుకున్నట్టు కూడా మనం చూసుకోవచ్చు. అలా మనం ఒక్కొక్కటి భాగం చూసుకుంటూ మనం కిందకి వెళ్ళి అది మనం బయటకు వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇందాక చెప్పినట్టు దాన్ని మనం గుర్తు చేసుకోగలగాలి. అలా చేసుకున్నప్పుడు మనకి ఇంటికి వచ్చినా కూడా ఆ విగ్రహం మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. మనం ఎప్పుడు తలుచుకున్నా కూడా అది కనిపిస్తుంది అనమాట. అలాగైనా కళ్ళను భగవద్ రూపాన్ని చూడడంలో అంబరీషుడు తన దేహాన్ని, భక్తుని దేహాన్ని తాకడంలో, భగవద్భక్తుల దేహాన్ని తాకితే కూడా మనకి వారి నుంచి మనకి ఆ భావన కలుగుతుందన్నమాట. దాంట్లోనూ తన నాసికను భగవంతుని పాదపద్మాలకు సమర్పించిన పుష్ప సుగంధాన్ని ఆగ్రాణించడంలోనూ, మనం దేవుడికి పుష్పాలు దేవుడికి పెట్టే ముందర వాసన చూడకూడదు. దేవుడికి పెట్టిన తర్వాత తీసింది నిర్మాల్యం అంటాం కదా, అది ఎలా పడితే అలా పడేయకూడదు. దాన్ని మనం ఆగ్రాణించాలి. తులసి కానీ, మల్లి కానీ, చేమంతి కానీ ఏదైనా కూడా తీసిన పువ్వులు మనం ముక్కులో వాసన చూసి అప్పుడు పక్కన పెట్టాలన్నమాట. అందుకని ఆయన నాసికని దాన్ని ఆ పని చేయడంలో ఉపయోగించారట. తన నాలుకను ఆ దేవదేవునికి సమర్పించిన తులసి దళాలను రుచి చూడంలో, మనం తులసి దళాలు దేవుడు పెడతాం కదా, అది మనం తీసుకోవాలి, ప్రసాదం కింద తీసుకుంటాం ఉంటాం. నాలుకని అది రుచి చూడడంలో ఉపయోగించారట. తన పాదాలను భగవద్మందిరం ఉన్నట్టు తీర్థ స్థానానికి వెళ్ళటంలో, అంటే మనం ఇంటి నుంచి నడుచుకుంటూ భగవద్ధామానికి వెళ్తాం కదా, అందుకని తన పాదాలని గుడికి వెళ్ళడానికి ఉపయోగించారట. తన శిరమును భగవాను నమస్కరించడంలో, శిరస్సు ఉంచి నమస్కరిస్తాం కదా, అలాగే శిరస్సును అలా దాంట్లోనూ తన కోరికలను, భగవంతుని కోరికలను తీర్చడంలోనూ నియోగించారు. దానికి ఏమేమి కోరికలు ఉన్నాయి? భగవంతుని కోరికలు ఏముంటాయి? మనకే కోరికలు ఉండద్దు అంటున్నారు. భౌతిక ప్రపంచంలో ఉన్న మనకే కోరికలు ఉండకపోతే భగవంతునికి కోరికలే ఉంటాయి. ఆయన కోరికలు తీర్చాలంటే ఏం చేయాలి? భగవంతుని కోరికలు ఉంటాయి అంటే ఆయనకి ఏదో ఇది కావాలి, అది కావాలి, కోరికలు ఉంటాయని కాదు. భగవంతుడు భక్తులు తనకు సేవ చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆ వంకని మనకి ముక్తి మోక్షం ఆయన లోకానికి తీసుకెళ్ళిపోవడానికి. ఇప్పుడు వచ్చిన మనం మన యథార్థమైన స్థానం గోలోకమే. అక్కడ ఉండలేక మనం ఆయన్ని వదిలించుకుని భౌతిక ప్రపంచంలోనూ, భౌతిక ప్రపంచంలో ఉండే ఆశల గురించి, ఇంద్రియ తృప్తి గురించి మనం ఆయన్ని వదిలించుకుని కిందకు వచ్చేసాం. ఆ గోలోకం నుంచి భూలోకానికి వచ్చేసాం. వచ్చినా కూడా ఆయన మీద వదిలిపెట్టకుండా నా సంతానాన్నంతా అలా వెళ్ళిపోతే ఎలా వదిలేస్తాను నేను?
నా దగ్గరికి తీసుకోవాలి కదా అని ఆయన ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ భగవంత్ భక్తి మనకి చేరేలా చేసి ఆయన మళ్ళీ మనకి అన్నీ ఆయన వాళ్ళ గోలోకానికి తీసుకెళ్ళడానికనే ఉద్దేశంలో ఆయన మనకి అన్ని అవకాశాలు కల్పిస్తూ ఉంటారన్నమాట. అందుకని మనకి ఇలా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు తీసుకెళ్ళిపోవడానికి లేదు, మన కోరికలు తగ్గాలి కదా. ఏ కోరికలతో వచ్చామో ఆ కోరికలు కొన్నైనా తీరాలి. తీరాక మనకి విసుగు రావాలి. ఇదా మనకు ఇందుకోసమే మనం వచ్చాము ఈ భూలోకానికి, మన గోలోకవాసం మన నిజమైన వాసము అనే మన భావన మనకి కృష్ణ చైతన్యంలోకి వచ్చాకే అర్థమవుతుంది. అంతే. అది ఇన్ని విషయాలు మనకి వేరే ఎక్కడ వివరంగా చెప్పినట్టు లేదు. మనకి ఇందులో వచ్చాక ఇప్పటివరకు ఇందులోకి రాగంత వరకు ఏదో స్వర్గం నరకం ఉంటాయి, నరకంలో పాపం చేసిన వాళ్ళు అదేంటి శిక్ష అనిపిస్తారు, స్వర్గంలో పుణ్యం చేసిన వాళ్ళు అక్కడ ఉంటారు అనేది తెలుస్తుంది. కానీ స్వర్గానికి వెళ్ళినా కూడా అక్కడ మనకున్న ఇదివరకు కూడా 2-3 సార్లు చెప్పాను నేను, మనకు బ్యాంక్ అకౌంట్ మనం డబ్బులు వేస్తేనే బ్యాంకులో అమౌంట్ జమ అవుతుంది. ఉన్నదంతా మనం వాడేసుకుంటూ వెళ్ళిపోతే కనుకైతే బ్యాంకు అకౌంట్ నీళ్ళు అయిపోతుంది. స్వర్గంలో మనకి దాన్ని యాడ్ చేయడానికి ఉండదు, పుణ్యాన్ని మళ్ళీ యాడ్ చేయడానికి ఉండదు. ఉన్న పుణ్యాన్ని వాడేసుకోగానే మళ్ళీ భూలోకానికి వచ్చేయాలి. భూలోకానికి వచ్చేస్తాం. కానీ అప్పుడు ఏ జన్మ వస్తుంది అనేది తెలియదు. 84 లక్షల యోనిల్లో ఏ జన్మలో ఉంటామో తెలియదు. కానీ మనం ఒకసారి భక్తిలో అడుగు పెడితే మాత్రం మనం మళ్ళీ భక్తునిగానే పుడతాం. అది ఇందులోకి వస్తేనే మనం గోలోక వాసులము, గోలోక నుంచి మనం కిందకు వచ్చేసాము అనే విషయం మనకు తెలియదు. కానీ మనం తెలియకుండా ప్రవర్తిస్తున్నంతసేపు భగవంతుడికి మనం మళ్ళీ తిరిగి తన ధామాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. అది మనకి శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రం చేస్తారు కదా. ఆయన 5 ఏళ్ల వయసులో సన్యాసి కింద భిక్షం తీసుకోవడానికి వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి భిక్షం తీయంటే ఆమెకి ఏమి కనిపించవు అనమాట. ఆమె బట్టలు కూడా ఉండవు, ఒకటే చీర ఉంటే ఏదో ఒక వస్త్రం ఉంటే భర్త బయటకు వెళ్ళినప్పుడు ఆ వస్త్రం భర్త కట్టుకుని భిక్షానికి వెళ్తాడు. ఇంటికి వచ్చాక ఆమె కట్టుకుంటుంది. అలా సంథింగ్ ఉంటుందన్నమాట. అంత దరిద్రంలో ఉంటారు వాళ్ళు. అయితే అతను శంకరాచార్యులు అడుగుతారమ్మా భిక్షాది అంటే, బాబు ఏమీ లేవు, నా భర్త బయటకు వెళ్ళారు తేవడానికంటే, అమ్మ ఆయన కదిలిపోతారనమాట. కదిలిపోయి అలా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే లక్ష్మీదేవి చెప్తుంది, వాళ్ళు గత జన్మలో ఇలా ఇచ్చింది ఏమీ లేదు, నేనేం చూసి ఇవ్వాలి వాళ్ళకి ధనం, వాళ్ళని ఎలా కాపాడాలి, నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, ఇలా వాళ్ళు ఒక జన్మలో ఇలా ఇస్తేనే మళ్ళీ జన్మలో ఇలా పుచ్చుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఆమె ఏమీ ఇవ్వలేదు అని చెప్తుంది అనమాట. చెప్తే ఈయన బతిమాలతాడు ఆవిడ్ని, అమ్మ చూడమ్మా ఏదైనా ఉందేమో చూడు అంటే అన్నిసార్లు అడుగుతున్నాడు ఏంటి నా చిన్నపిల్లాడు ఇంత జిద్దు చేస్తున్నాడు అనుకుని ఆమె అంతా వెతికితే ఒక ఎండిపోయిన ఉసిరికాయ కనిపిస్తుందట. ఆ ఉసిరికాయ ఈ సన్యాసి చేతిలో వేస్తుంది ఆమె ఇలాగా. అప్పుడు ఇలా చేస్తుంది ఆమె. దాన్ని అప్పుడు లక్ష్మీదేవికి చెప్పాట, ఉసిరికాయ నాకు ఇచ్చింది ఇలాగా, ఇంతకంటే ఇంకేం కావాలి నీకు, దానికి ఫలితంగా నువ్వు ఇచ్చేయచ్చు అని కనకధారా స్తోత్రం శ్రావర్తంగా చెప్తే ఆవిడ ఆ ఉసిరికాయలు వర్షం కింద కురిపించిందట, బంగారు ఉసిరికాయలు. అందుకని ఉసిరికాయలు ఎందుకు వచ్చాయి బంగారమి అంటే ఇది కదనమాట. అందుకని మనం వచ్చేసి ఇక్కడ మన భౌతిక జీవితంలో లగ్నమైపోయి శ్లేష్మంలో పడ్డ ఈగలా ఇక్కడే కొట్టేసుకుంటూ మనం అసలు భగవంతుడి గురించి పట్టించుకోకుండా ఇంద్రియ సుఖాల గురించి, ఇంద్రియ తృప్తి గురించి, తినడం గురించి, వినడం గురించి, సినిమాలు చూడడం గురించి, గప్పాలు వింటూ కూర్చోవడం గురించి అన్నీ మన అవయవాలన్నీ కూడా పంచేంద్రియాలని కూడా భౌతిక విషయంలోనే మనం నిమగ్నం చేసేస్తే కనుకైతే భగవంతునికి ఎలా అవకాశం ఉంటుంది మళ్ళీ ఆయన తన దగ్గర తీసుకెళ్ళడానికి? ఏదో ఒక వంక ఉండాలి కదా. అందుకని నాకు సేవ చెయ్యి అని చెప్తూ ఉంటారు అనమాట. నాకు ఏదో పుష్పం అప్లించు, పత్రం పుష్పం ఫలంతో అని చెప్తారు కదా. ఏదైనా అన్నీ లేకపోయినా చిన్న ఒక తులసాగైనా సరే, ఒక పువ్వైనా సరే, అది లేకపోతే కొంచెం మంచినీళ్ళైనా సరే, ఏదైనా పండైనా సరే, ఏదో ఒక్కటి నువ్వు ప్రేమగా నాకు నేను లాగేస్తాను పైకి అంటారనమాట ఆయన. అందుకని ఆ భగవద్భక్తి మనకు ఉంటేనే ఆయన మళ్ళీ మనం తీసుకెళ్ళగలరు. అందుకని ఆయన సేవలు చేయడానికి భగవంతునికి ఎలా సేవలు చేయాలి, ఆయన కోరికలు ఎలా తీర్చాలి అని అంబరీషుడు చాలా తాపత్రయపడేవాట. అందుకని భగవంతుని కోరికలు ఏంటి అంటే మన్ని ఎలా పైకి తీసుకెళ్ళాలి, దానికి సంబంధించి ఈయన ఏదో చిన్న సేవ చేస్తే ఆయన కోరికలు మనం తీర్చేంత పెద్దవాళ్ళం కాదు. మనకు అసలు మన కోరికలే మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం, మనం తీర్చుకోలేకపోతున్నాం. అలాంటి భగవంతుని కోరుకుండము, ఆ కోరికలు మనం తీర్చడము అంత ఇది లేదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఏదైనా ఒక సేవ ఆయనకి చేస్తే మనస్ఫూర్తిగా ఆయన భక్తిగా ఆరాధిస్తే, ఆయన భక్తిగా చిన్న మంచినీళ్ళు ఇస్తే, ఒక పువ్వు పెడితే ఆ వంకని మనం మళ్ళీ ఆయన దగ్గర తీసుకెళ్ళిపోయి శాశ్వతంగా అక్కడ ఉంచేసుకుందాము అని
ఆయన ఉద్దేశం అనమాట. అందుకని ఆయన కోరిక ఎంతసేపు భక్తులు భక్తి చేయాలి, నన్ను తలుచుకోవాలి, నాకు సర్వశరణాగతి చెయ్యాలి, అలా ఒక్క మాట వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్తే చాలు, నాకు నేను తీసుకెళ్ళిపోతాను రెడీగా ఉంటారట ఆయన. అందుకని మనకి భక్తి అనేది చాలా అవసరం. ఆ భక్తి ఏదో మనం అంటే దిఖావట్ అంటారు హిందీలో, అలాగే మనకి పరాయి వాళ్ళు ఎదురుకుండా వాళ్ళకి చూపించుకోవడానికి కాదు, మన మనసు సంతృప్తిగా ఉండేలాగా, మనకి ఆనందం పొందేలాగా, భగవంతుని సేవ చేస్తే నేను చాలా ఆనందంగా ఉన్నాను అనే భావన మనకు వచ్చేలాగా మనం భక్తి చేస్తే కనుకైతే గోలోకానికి అయినా తీసుకెళ్ళిపోతారు. స్వర్గానికి వెళ్తే మనకి పుణ్యం ఖర్చు అయిపోతే కిందకే వచ్చేస్తామంటాం, కానీ గోలోకానికి వెళ్తే మళ్ళీ తిరిగి భౌతిక జీవితాంట్లో వేరే 84 లక్షల యోనుల్లో దేనిలోనూ కూడా పుట్టవలసిన అవసరం లేదు అని కృష్ణ భగవానుడు దేవాదేవుడు మనకి ఆశ్వాసనిస్తున్నాడు. ఆయన నమ్మకంగా చెప్తున్నారన్నమాట. ఒకసారి నువ్వు భక్తి చెయ్యి, నేను నీకు ఇచ్చే ఆనందాన్ని నువ్వే చూసుకో అని చెప్తుంటారన్నమాట. అందుకని మనం భక్తి అనేది ఎలా చేయాలి అంటే, ఇంకో ఈ అంబరీష్ మహాముని చెప్పినట్టు మనం అవయవాలన్నిటిని కూడా ఆయన చేసే పనిలో అనుసంధానం చేస్తే మనకి గోలోకం వెళ్ళడం చాలా 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 ఈజీ అనమాట. అందుకే భక్తి అనేది ఒక విధంగా చూస్తే కష్టం అనిపిస్తుంది, ఒక విధంగా చూస్తే చాలా ఈజీ అనిపిస్తుంది. మనం మనసు పెడితే మనకి ఈజీ, మనసు పెట్టలేకపోతే ఇన్ని చేస్తే కానీ మనం భగవంతుని మెప్పించలేమా అనిపిస్తుంది. కానీ మనం ఒకసారి భక్తిలోకి వెళ్తే అవన్నీ చాలా ఈజీగా, ఇంతేనా, కొంచెం మంచినీళ్ళు ఇమ్మన్నారా, ఒక తులసిదళం పెడితే చాలన్నారా, చిన్న పండు ఉంటే ఇస్తే చాలన్నారా, అదే ఆయన ఆనందంగా తీసుకుంటా అన్నారా అని ఎప్పుడు వస్తుంది అది? మనకి భక్తి కలిగినప్పుడు వస్తుంది అది. భక్తి అనే అంకురం బీజం మనలో పడినప్పుడు మనం చిన్న వస్తువు దేవుడి దగ్గర పెట్టినా కూడా చాలా ఆనందంగా, ఓహో మనం ఇంత ప్రేమగా కృష్ణుడికి సమర్పించాం కాబట్టి ఆయన తప్పకుండా దాన్ని తీసుకుంటారు అనిపిస్తుంది. అదే కాకుండా మనం భక్తి కాకుండా ఓన్లీ ఆర్భాటాలకు చేస్తుంటే ఒక 4 బుట్టలు పూలు పెట్టేసినా కూడా తీసుకొచ్చి మందిరం అంతా అలంకారం చేసేసిన, అగరత్తులతో నింపేసిన, హారతులు ఇచ్చేసి ఏంటంటారు సాంబ్రాణి పొగలేసేసి ఇన్ని చేసేస్తే మనకి చుట్టుపక్కల వాతావరణం అంతా పొగలతో నిండిపోతుంది, ఆధ్యాత్మికంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మనసులో అసలు ఆ భావమే లేకుండా అందరూ చూసి గొప్పగా చెప్పుకోవాలి, అందరూ చేసి చాలా బాగా చేశారు వాళ్ళు పూజ అని చెప్పుకోవాలి అనే ఉద్దేశంతో నువ్వు చేస్తే ఎన్ని చేసినా దాని ఫలితం రాదు. అదే మనం ఇంట్లో ఒక్కళ్ళం కూర్చున్నా కూడా అంత ఆర్భాటం లేకుండా ఒక్క పువ్వు మనస్ఫూర్తిగా సమర్పించుకుంటే కూడా మనకి చేయాల్సినవన్నీ చేస్తారు. ఆయన ప్రత్యేకంగా చెప్తున్నది ఏంటంటే, నా భక్తిలోకి వస్తే నీ దగ్గర ఉన్నవి నేను పాడైపోకుండా చూస్తాను, నీకు కావాల్సినవి నేను ఇస్తాను. అందుకని మనం సర్వస్వ శరణాగతి, భగవంతుడా నువ్వు ఉన్నావు, నాకు ఏదొచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఏదొచ్చినా నీ ప్రభావం వల్లే వచ్చింది, నీ దయ వల్లే వచ్చింది, అది నేను ఆనందంగా స్వీకరిస్తాను అనే స్టేజ్కి మనం ప్రయత్నపూర్వకంగా రాగలగాలి. వాళ్ళు వచ్చేస్తాము అంటే రాలేం, దాన్ని సాధన అవసరం, చాలా సాధన అవసరం. మనం రోజు 4 గంటలు 24 గంటలలో 24 గంటలు కనీసం మనస్ఫూర్తిగా మీరు 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుని ఆయన ప్రార్థించారు అనుకోండి, అందులో ఉన్న ఆనందం మీరు చవి చూడగలిగితే మొన్నాడు 20 నిమిషాలు చేయగలుగుతారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి, పనులు చాలా మనం అంతా చేసినా పనులు తగ్గడం అంటూ ఉండవు, ఒకదాని లింక్ ఏదో ఒకటి భౌతికంగా పనులు వస్తూనే ఉంటాయి. కానీ స్పెసిఫిక్గా ఈ టైంకి నేను ఈ పనే చేస్తాను, ఒక్క 5 నిమిషాలు నా కోసం భగవంతుని ధ్యానిస్తాను, నా కోసం 2 పాటలు పాడుకుంటాను, నా కోసం, నా సంతృప్తి కోసం, కృష్ణుడు ఆనందం కోసం నేను పాడితే కృష్ణుడు వింటాడు, నేను మంత్రం చెప్తే కృష్ణుడు వింటాడు, ఆయన కోసం నేను చేస్తున్నాను, ఇది ఆయన వినాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. మనం చేసామనుకోండి, ఒక 5 నిమిషాలతో మొదలెట్టింది మీకు 6 నెలలు అయ్యేసరికి 6 గంటలు చేసే సమయం కేటాయించగలుగుతారు. అంతేకాకుండా దాంతో మీకు చెయ్యాలనే ఆతృత, తాపత్రయం కలుగుతుంది అనమాట. నేను 3వ అధ్యాయం గురించి చెప్దామనుకున్నాను కానీ అవ్వలేదు. ఇందులో ఇది కూడా ఏదో ఉపయోగకరంగానే చెప్పానని భావిస్తాను. మనం ప్రతిసారి హరే కృష్ణ మంత్రం చేసుకుంటున్నాం కదా, హరే కృష్ణ మంత్రం చేసుకుని ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిద్దాము. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఏం చెప్పారనే విషయం తెలుసుకుందాం. ఈ అంబరీషుడిది నాకు నిన్న చూస్తే కనుకైతే కరెక్టే కదా, ఇలా చెయ్యాలి కదా, మనం ఎంతసేపు అనుసంధానం చేయి చెప్తున్నాం, కానీ ఇది మనం ఇలాగా చేస్తే కూడా మనకి ఉపయోగం ఉంటుంది. నేను అలా చేసి ఆయనంతా, అందుకే కదా ఆయన దూర్వాస మహాముని ఆహారం తినేసాడని ఉద్దంతో ఆయన కోపంతో శాపాలు ఇస్తాడు. కానీ ఆ అంబరీషుడు ఆ శాపాలు విండు. మనకి కార్తీక పురాణంలో ఉంటుంది ఇది. ఆయన భగవంతుడు ధ్యానం చేస్తూ ఉంటాడు, ఆయన వచ్చి నువ్వు తాగేసి నన్ను అవమానం చేస్తావా అని చాలా శాపాలు ఇస్తాడనమాట. అయితే అవన్నీ
అంబరీషుడు వినకుండా కృష్ణుడి మధ్యలో, దేవాదేవుడు కృష్ణుడి మధ్యలో అడ్డబడి అవన్నీ నేను 10 అవతారాల కింద తీసుకుంటానని ఆయన స్వీకరిస్తాడట. ఆయన శాపాలు స్వీకరించి ఇంక నా భక్తుని ఇంత ఇబ్బంది పెడుతున్నావు నువ్వు అని విష్ణు చక్రం వేస్తాడు అంబరీషుడు దుర్వాసుడి మీద. ఆ దుర్వాసుడు ఆ విష్ణు చక్రం చూశాక భయపడిపోతాడనమాట. ఇదేంటి అనుకుని ఆయన పరుగులు పెట్టి అన్ని లోకాలకి వెళ్తాడు. బ్రహ్మలోకం, ఇంద్రలోకం, అన్ని లోకాలకి అందరు వెళ్తే వాళ్ళ ప్రతి వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము ఈ విష్ణు చక్రం గురించి మేమేం చేయలేము, సుదర్శన చక్రం యొక్క పవర్ని మేము ఏమీ ఆపలేము, నువ్వు విష్ణువు దగ్గరికి, ప్రతి వాళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్ళమంటారు. విష్ణువు దగ్గరికి వెళ్తే కూడా విష్ణువు ఏమంటాడంటే, నా చేతిలో ఏమీ లేదు, నేను ఒకసారి చక్రాన్ని వదిలేశాను అంటే నేను మళ్ళీ దాన్ని తిరిగి తీసుకోలేను, నువ్వు కాబట్టి అంబరీషుడి దగ్గరికే వెళ్ళి అంబరీషుని ప్రార్థించు, అప్పుడు సుదర్శన చక్రం వెనక్కి వస్తుంది, కానీ నేనైతే ఏమి ఒకసారి వదిలిన తర్వాత నేనేమీ చేయలేనంటారు. మళ్ళీ దుర్వాసన మహాన్ తన అహంకారం అంతా తగ్గించుకుని అంబరీషుడి దగ్గరికి వచ్చి ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే అంబరీషుడు అప్పుడు, మహాముని, మీరు పెద్దలు, మునులు, ఎంతో తపస్సు చేసిన వాళ్ళు, తపస్సంపన్నులు, విజ్ఞానులు, మీరు నాకు ప్రార్థించడం మంచిది కాదు, నేనే మీకు ప్రార్థించాలి, మీరు శాంతిస్తే కనుకైతే మిమ్మల్ని నేను అతిథి సత్కారం చేసుకుని మీకు భోజనాలు అది పెట్టాలనే ఉద్దేశంలో ఉన్నాను, కాబట్టి మీరు నన్ను ఈ విషయం అడగండి. సుదర్శన చక్రానికి దండం పెట్టి ప్రార్థిస్తాడు. సుదర్శన చక్రం నేను దీంతో నేను ఇస్తున్నాను, ఈ సుదర్శన చక్రం తప్పుకోమని సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తాడనమాట. అప్పుడు అది విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకని భక్తుల శక్తి ఎంత ఉంటుంది అంటే, భగవంతుడు కూడా చేయలేని పని భక్తులు చేస్తారు. భక్తులు ఉంటే మనం రామాంజన యుద్ధంలో కూడా ఆంజనేయుడు రామ్ 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 రామనామం తీసుకుంటాడు, రాముడు బాణాలు వేస్తున్నా రామనామాన్ని పవరికి వెనక్కి వెళ్ళిపోతుంటాయి కదా. అందుకని భక్తి చాలా గొప్పదనమాట. అది మనం భక్తిలో ఒకసారి వెళ్ళాక దాని రుచి తెలుస్తుంది మనకి. సరే, ఇప్పుడు మనం నామం చేసి 26 సార్లు చేద్దాము. 24 సార్లు లాస్ట్ టైం చేసాము. హరే కృష్ణ నామం చేసి ముగించుకుందాము. హరే కృష్ణ. ముందుగా పంచతంత్రం. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే,
జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ. ఈసారి మనం 26 సార్లు చేసుకున్నాము. మీరు కూడా నాతో పాటు చేశారనే భావిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం 28 అలాగా. అతి తొందరలో మనం 108 సార్లు మాల చేసే అవకాశం కలగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మళ్ళీ ఇంకొన్ని విషయాలతోటి మళ్ళీ ముందుకి ఇంకొకసారి ఈసారి 3వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. అందాక సెలవు.